ప్రభవిస్తున్న ఒక కొత్త శక్తిని ఎవరూ అభిమానించరు. నేను ప్రస్తావిస్తున్న కొత్త శక్తి భారత్. అవును, మన భారత్ ఉత్థానాన్ని అమెరికా అంగీకరించదు, చైనా సహించదు, ఐరోపా ఇష్టపడదు. ప్రభవించే కొత్త శక్తి యథాతథ పరిస్థితిని మార్చివేసి ప్రాబల్య సమతుల్యతను తలకిందులు చేస్తుంది కనుకనే ఆ విముఖత. చైనా అగ్రరాజ్య ప్రతిపత్తిని సమకూర్చుకుంటున్నప్పుడు తాము ప్రాధాన్యం కోల్పోతామని పాశ్చాత్య అగ్రరాజ్యాలు భయపడ్డాయి. చైనాను ప్రపంచ అగ్రగామి ఆర్థిక శక్తిగా, అధునాతన సాంకేతికతల కాణాచిగా అంగీకరించేందుకు వాటికి దశాబ్దాలు పట్టింది. భారత్ ప్రగతి, విజయాల పట్ల అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య ప్రపంచ ప్రతిస్పందన మరింత సంక్లిష్టంగా ఉంది. తమ ప్రపంచాధిపత్యానికి ఒక ప్రత్యక్ష ముప్పుగా చైనాను భావించిన ఆ సంప్రదాయ అగ్రరాజ్యాలు భారత్ సర్వోన్నతిని అలా భావించటం లేదు. అయితే భారత్ రాబోయే 20 సంవత్సరాలలో పాశ్చాత్య అగ్రరాజ్యాలకు ఒక శక్తివంతమైన ఆర్థిక, సైనిక, సాంకేతికత ప్రత్యర్థిగా ప్రభవించనుందని వాషింగ్టన్లోని ముందు చూపు గల ఆలోచన పరులు గ్రహించారు. ప్రపంచ శక్తులుగా ప్రభవిస్తున్న దేశాల పట్ల పాశ్చాత్య అగ్రరాజ్యాలు ఎలా వ్యవహరిస్తాయో తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. సోవియట్ యూనియన్ 1960వ దశకం వరకు అమెరికాకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. దాని స్థాయిని తగ్గించేందుకు అమెరికా ఒక జంట వ్యూహాన్ని అనుసరించింది. తొలుత చైనాతో స్నేహం చేసింది. 1972లో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ తన విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిసింజర్తో కలిసి బీజింగ్ను సందర్శించారు. ప్రపంచ అగ్రగామి కమ్యూనిస్టు దిగ్గజ రాజ్యాలు సోవియట్ యూనియన్, చైనాల మధ్య విభేదాలు సృష్టించడమే అమెరికా లక్ష్యం. తమతో మైత్రికి రావడంలో అమెరికా లక్ష్యమేమిటో చైనా సర్వోన్నత నాయకుడు మావో జెడాంగ్కు బాగా తెలుసు. అయినప్పటికీ గుంబనంగా అమెరికాతో స్నేహం నెరిపారు. 1979లో అమెరికా, చైనాల మధ్య పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు నెలకొన్నాయి. ఇందుకు ప్రత్యుపకారంగా చైనీస్ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు అమెరికా టెక్నాలజీని నిర్నిబంధంగా అందుబాటులో ఉంచేందుకు వాషింగ్టన్ పాలకులు అంగీకరించారు. దరిమిలా 3 దశాబ్దాల పాటు చైనా ఆ సౌలభ్యాన్ని ఎంత గరిష్టంగా ఉపయోగించుకోవాలో అంత గరిష్టంగా ఉపయోగించుకుంది. అమెరికా సృష్టించిన అధునాతన సాంకేతికతల గుట్టుమట్టులు తెలుసుకుంది. వాటి ఆలంబనతో సొంతంగా సాంకేతికతలను అభివృద్ధి పరుచుకుంది. మీ శక్తి సామర్థ్యాలను గుప్తంగా ఉంచండి, సమయం కోసం వేచి ఉండండి అని కమ్యూనిస్టు చైనా మహాసంస్కర్త డెంగ్ జియావోపింగ్ తన ప్రజలకు ఉపదేశించారు. ఆ సమయం 2010లో వచ్చింది. అమెరికా దిమ్మ తిరిగిపోయేలా చైనా జీడీపీ 20 రెట్లు పెరిగింది. 1980లో $0.30 ట్రిలియన్ నుంచి 2010లో $6.10 ట్రిలియన్ చేరింది. ఇదే కాలంలో అమెరికా జీడీపీ కేవలం 5 రెట్లు మాత్రమే అధికమైంది. 1980లో $2.86 ట్రిలియన్ నుంచి 2010లో $15.05 ట్రిలియన్ పెరిగింది. ఇదిలా ఉండగా అమెరికా తన వ్యూహంలోని రెండో అంశాన్ని అమలుపరచసాగింది. 1991లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత రష్యా ముప్పును తటస్థీకరించడమే ఈ రెండో ఎత్తుగడ. సైనిక కూటమి నాటోను విస్తరించి రష్యా ముంగిటకు తీసుకువెళ్లింది. 1991లో 16 సభ్యదేశాలు ఉన్న నాటో 2025లో 32 సభ్యదేశాల కూటమిగా మహాబలోపేతమైంది. ఈ సభ్యదేశాలు రష్యాను ప్రభావశీలంగా చుట్టుముట్టాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే రష్యా ఇప్పుడు నాటో చక్రబంధంలో ఉంది. ఇదే సమయంలో పాశ్చాత్య అగ్రరాజ్యాల ఆధిపత్యానికి అంతకంతకు పెరుగుతోన్న ఒక మహా ముప్పుగా చైనా మరింత తీవ్ర స్థాయిలో పరిణమిస్తోంది. బీజింగ్కు వ్యతిరేకంగా వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనీస్ సరుకులపై దిగుమతి సుంకాలను 145% నుంచి 30%కి అనివార్యంగా తగ్గించుకున్నారు. పాశ్చాత్య అగ్రరాజ్యాల ఆధిపత్యానికి భారత్ నుంచి తక్షణ సవాళ్లు ఏమీ లేవు. అయితే రాబోయే 20 ఏళ్లలో తమ ఆధిక్యతను భారత్ సమర్థంగా సవాల్ చేయగలదని ఆలోచనాపరులైన అమెరికా నాయకులకు అవగతమైంది. ఈ కారణంగానే ఇటీవలి పాకిస్తాన్ భారత్ సాయుధ సంఘర్షణల సందర్భంగా భారత్ను ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న పాకిస్తాన్ను సమస్కందులుగా పరిగణించేందుకు వాషింగ్టన్ పాలకులు ప్రయత్నించారు. పెరుగుతోన్న చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కొనేందుకు భారత్ ఎలా ఉపయోగకరమో, భారత్ ఉత్థానాన్ని అదుపు చేసేందుకు పాకిస్తాన్ కూడా అదే విధంగా ఉపయోగపడుతుందని వాషింగ్టన్ భావిస్తోంది.
జపాన్ను అధిగమించి భారత్ ప్రపంచ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. భారత్ జీడీపీ $4.187 ట్రిలియన్, కాగా జపాన్ జీడీపీ $4.186 ట్రిలియన్. 2027లో జర్మనీని అధిగమించి ప్రపంచ అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ ప్రభవించనుంది. అద్భుత పురోగమనం, సందేహం లేదు. అయినా ఈ ప్రగతి పథంలో మన దేశం చైనా, అమెరికాలకు చాలా దూరంలో వెనకపట్టునే ఉండిపోయింది. ఒక వాస్తవం ఏమిటంటే చైనా, అమెరికాలు మనకంటే చాలా ముందున్నప్పటికీ వాటి వార్షిక వృద్ధి రేటు మన వార్షిక వృద్ధి రేటులో సగంగా మాత్రమే ఉంది. ఈ బహుదూరాలు అధిగమించలేనివా? కానే కావు. గత 2 దశాబ్దాలలో చైనా త్వరితగతిన పురోగమించి అమెరికా తర్వాతి స్థానానికి చేరలేదు. మరి భారత్ కూడా రాబోయే 20 ఏళ్లలో అటువంటి అద్భుత పురోగతి సాధించగలుగుతుందా? దీర్ఘకాలానికి వర్తించే అంచనాలు వేయడం అంత సులభం కాదు, అసాధ్యం అని కూడా ఒప్పుకుందాం. అయితే ఆర్థికాభివృద్ధిలో అమెరికా, చైనాలతో ఉన్న అంతరాన్ని భారత్ తప్పకుండా గణనీయంగా అధిగమించి తీరుతుంది. ఇది తథ్యం. శక్తివంతమైన చైనీస్, టర్కిష్ ఆయుధ వ్యవస్థలను తుత్తినీయలు చేసి పాకిస్తాన్పై భారత్ నిర్ణయాత్మక సైనిక విజయాన్ని సాధించడాన్ని ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యవహారాల నిపుణులు గుర్తించారు. ప్రత్యర్థి రష్యా బలిమిని తగ్గించడంలో సఫలమైన అమెరికా ఇప్పుడు చైనా, భారత్లతో ఆసియా ప్రపంచ మహాశక్తిగా పునరుజ్జీవం అవ్వనున్నదని అమితంగా కలవరపడుతోంది. 2035 సంవత్సరం నాటికి చైనా, భారత్ల మొత్తం జీడీపీ అమెరికా జీడీపీని పూర్తిగా అధిగమించనున్నదని ప్రపంచ ఆర్థికవేత్తలు ఘంటాపదంగా చెబుతున్నారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో ప్రప్రథమంగా సంభవించనున్న పరిణామం ఇది. అగ్రరాజ్యం అంటే ఏమిటి? తన జాతీయ ప్రయోజనాలకు ప్రమాదం ఏర్పడినప్పుడు స్వీయ సైనిక శక్తిని నిర్ణయాత్మకంగా ఉపయోగించగల సామర్థ్యం, సంకల్పం కలిగి ఉండడమే ఒక అగ్రరాజ్యాన్ని నిర్వచించే విశిష్ట లక్షణం. పాశ్చాత్య అగ్రరాజ్యాలు తమ జాతీయ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లినప్పుడు తమ సైనిక బలాన్ని నిస్సంకోచంగా అంతర్జాతీయ సమాజం ఆమోదం పొందనవసరం లేకుండా ఉపయోగించాయి. ఆపరేషన్ సింధూర్తో భారత్ ఈ శతాబ్దంలో మొట్టమొదటిసారి అదేవిధంగా వ్యవహరించింది. పాకిస్తాన్పై భారత్ నిర్ణయాత్మక సైనిక చర్య పాశ్చాత్య అగ్రరాజ్యాలలో అసూయ రేకెత్తించింది, వాస్తవిక దృష్టిని కల్పించింది. ప్రపంచ అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ప్రభవిస్తున్న భారత్ తన సైనిక పాటవాన్ని నిర్ణయాత్మకంగా ఉపయోగించగల సామర్థ్యాన్ని, సంకల్పాన్ని నిరూపించుకుంది. అందుకే అసూయ. ఆపరేషన్ సింధూర్ ప్రపంచ అధికార సమతౌల్యతను పునర్నిర్దేశించింది. దీంతో భారత్ శక్తి సామర్థ్యాలు పాశ్చాత్య అగ్రరాజ్యాలకు అవగతమయ్యాయి.